నమస్తే, మా ఛానల్కు స్వాగతం. భారతదేశం లోతైన ఆధ్యాత్మికత యొక్క భూమి, లక్షలాది మంది భక్తుల హృదయాలను కలిగి ఉన్న లెక్కలేనన్ని దివ్య దేవాలయాలకు నిలయం. వాటిలో శ్రీరామాలయాలు భక్తి విశ్వాసాలకు శక్తివంతమైన చిహ్నాలుగా నిలుస్తాయి. నేటి వీడియోలో భారతదేశం అంతటా మరియు అంతకు మించి అత్యంత గౌరవనీయమైన 30 శ్రీరామ ఆలయాలను అన్వేషించడానికి మేము ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. ప్రత్యేక విందుగా దేశవ్యాప్తంగా ఉన్న 2000కు పైగా శ్రీరామ ఆలయాలను హైలైట్ చేసే అద్భుతమైన మ్యాప్ను కూడా ఆవిష్కరిస్తాం. భారతదేశం గొప్ప దేవాలయాలతో ఆశీర్వదించబడింది. ప్రతి ఒక్కటి ఋషులు, రాజులు మరియు అసంఖ్యాక భక్తుల భక్తికి సజీవ సాక్ష్యం. మరియు మన కృతజ్ఞతకు ఒక చిన్న చిహ్నంగా మనం ఈ పవిత్ర ప్రదేశాలను సందర్శించి దైవిక శక్తిని గ్రహించవచ్చు మరియు శ్రీరాముడి నుండి ఆశీర్వాదం పొందవచ్చు. ఈ ప్రేరణ నన్ను గూగుల్ మ్యాప్స్లో 2000 కంటే ఎక్కువ శ్రీరామ ఆలయాలను గుర్తించడానికి దారితీసింది. ఈ పని నేను ఊహించిన దానికంటే నమ్మశక్యం కానిదిగా మారింది. నేను ఈ దేవాలయాల మ్యాపింగ్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు సంఖ్య వేగంగా పెరగడం చూసి నేను ఆశ్చర్యపోయాను. రాముడికి అంకితం చేయబడిన 2000 దేవాలయాలను గుర్తించారు. ఇంకా విశేషం ఏమిటంటే దాదాపు 4000 దేవాలయాలు రాముడు మరియు హనుమంతుడు ఇద్దరినీ కలిపి గౌరవిస్తాయి. భారతదేశం అంతటా ఈ దేవాలయాల వ్యాప్తి దేశంలోని ప్రతి మూలలో శ్రీరాముని దివ్య సన్నిధిని జరుపుకునే ఆధ్యాత్మిక అభయారణ్యాల యొక్క విస్తారమైన నెట్వర్క్ను సృష్టిస్తుంది. మీరు ఈ మ్యాప్ను మీరే అన్వేషించవచ్చు, లింక్ వివరణ పెట్టెలో ఉంది. ఈ రోజు మనం చర్చిస్తున్న దేవాలయాలతో పాటు కొన్ని పవిత్ర దేవాలయ సమూహాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. అలాంటి వాటిలో తమిళనాడులోని పంచరామ క్షేత్రాలు, తిరువారూర్, తిరువణ్ణామలై జిల్లాల్లో ఉన్న శ్రీరాముడికి అంకితం చేయబడిన 5 అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు శ్రీరాముడి ఏ భక్తుడైనా తప్పక సందర్శించవలసినవి. ఈ దేవాలయాల గురించి మరింత సమాచారం కోసం వివరణ పెట్టెలోని లింక్ చూడండి. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి అత్యంత ముఖ్యమైన మరియు ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన శ్రీరామ ఆలయాలను అన్వేషిద్దాం. ముందుగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామజన్మభూమికి వెళ్తాం. ఈ పవిత్ర స్థలం కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది హిందూ ఆధ్యాత్మికత యొక్క హృదయం. దశాబ్దాల న్యాయ పోరాటాల తర్వాత 2020లో రామమందిర నిర్మాణం ప్రారంభమైందని, ఇది శ్రీరాముడి భక్తిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆ తర్వాత సరిహద్దులు దాటి నేపాల్లోని జనక్పూర్లోని శ్రీరామ జానకి మందిరానికి వెళ్తుంటాం. 1910లో నిర్మించిన ఈ ఆలయం రాజపుత్ర వాస్తుశిల్పానికి ఒక అందమైన ఉదాహరణ మరియు రాముడు మరియు సీతాదేవి మధ్య శాశ్వత ప్రేమకు నివాళిగా నిలుస్తుంది. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటైన జమ్మూలోని రఘునాథ్ ఆలయానికి వెళ్తాం. 7 మందిరాలతో కూడిన ఈ ఆలయ సముదాయం సంక్లిష్టమైన మొఘల్ నిర్మాణ శైలులను మేళవించి శ్రీరాముడి భక్తి వైభవానికి నిదర్శనం. అయోధ్యలోని కనక్ భవన్ ఒక ఆలయం కంటే ఎక్కువ. ఇది రాముడు మరియు సీత దంపతులకు రాణి కైకేయి వారి వివాహ సమయంలో బహుమతిగా ఇచ్చిన గంభీరమైన ప్యాలెస్ లాంటి నిర్మాణం. ప్రశాంతమైన వాతావరణం, అందమైన విగ్రహాలతో కూడిన ఈ ఆలయ వైభవం మిమ్మల్ని అబ్బురపరుస్తుంది. దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని త్రిప్రయార్ శ్రీరామాలయాన్ని సందర్శిస్తాం. పురాణాల ప్రకారం ఇక్కడి విగ్రహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. ఇది త్రిమూర్తుల దివ్య సారాన్ని సూచిస్తుంది: బ్రహ్మ, విష్ణు మరియు శివుడు. ఆత్మకు నిజంగా ఒక మాయ అనుభవం. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి మందిరానికి వెళ్తూ అపారమైన వ్యక్తిగత కష్టాలను అధిగమించి ఈ పవిత్ర మందిరాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన భక్త రామదాసు భక్తికి ఈ ఆలయం లోతైన సంబంధాన్ని కలిగి ఉంది. శ్రీరాముడు, సీత, లక్ష్మణులు వనవాసంలో విలువైన క్షణాలు గడిపిన చిత్రకూట్ ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. రామ్ఘాట్, జానకీ కుండ్ వంటి ప్రదేశాలు ఈ ఇతిహాసానికి జీవం పోస్తాయి. ఇక్కడికి కొద్ది దూరంలో నాసిక్లో మీరు పంచవతిని సందర్శించవచ్చు. అక్కడ శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు నదులను దాటి అగస్త్య ముని ఆశ్రమంలో బస చేశారు. తమిళనాడులోని మధురాంతకంలో ఉన్న ఏరి కథారామర్ ఆలయం 1600 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని, ఇది పల్లవ రాజవంశం పాలనలో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఈ పురాతన ఆలయం శ్రీరాముని అనుయాయుల కాలాతీత భక్తికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలోని కోదండరామ ఆలయం అద్భుతమైన విజయనగర నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుందని, శ్రీరాముడు విల్లు, బాణాలు పట్టుకుని శక్తివంతమైన స్థితిలో నిల్చొని ఉన్నాడని చెప్పారు. ఇదిలా ఉండగా కేరళలో బ్రాస్ పగోడా అని కూడా పిలువబడే తిరువగండ్ శ్రీరామస్వామి ఆలయం రాముడికి అంకితం చేయబడిన 5 ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పనిచేస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న రామమందిరం మరో అద్భుతమైన మందిరమని, శ్రీరాముడి జీవితంలోని దివ్య కథలను తెలిపే అందంగా చెక్కిన గోడలు ఉన్నాయని అన్నారు. వాల్మీకి మహర్షి వనవాస సమయంలో సీతకు ఆశ్రయం కల్పించిన అమృత్సర్ సమీపంలోని రామతీర్థ ఆలయానికి, శ్రీరాముడి కుమారులు లవ, కుశలు జన్మించిన ప్రాంతానికి వెళ్లాను. తమిళనాడులోని కుంభకోణంలోని రామస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది శ్రీరాముడు మరియు అతని సోదరుల ఐక్యతను పవిత్ర ప్రదేశంలో తీసుకువస్తుంది. అన్వేషించడానికి ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవి, కానీ అవన్నీ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక నేపథ్యాన్ని బంధించే ఒకే పవిత్ర సారాన్ని కలిగి ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో బిహార్లోని కేసారియాలోని విరాట్ రామాయణ మందిరం ఒకటి.
ఇది అంకోర్ వాట్ను కూడా అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక చిహ్నంగా మారుతుంది. ఈ ఆలయం 20,000 మంది భక్తులకు వసతి కల్పిస్తుందని, ఇది ప్రపంచ రామ సమాజానికి కొత్త కేంద్రాన్ని సృష్టిస్తుందని అన్నారు. భారతదేశం అంతటా మరియు వెలుపల విస్తరించి ఉన్న వేలాది శ్రీరామ దేవాలయాలలో ఇవి కొన్ని మాత్రమే, ప్రతి ఒక్కటి భక్తి, సంస్కృతి మరియు చరిత్రకు దిక్సూచి. మీరు అన్వేషించడానికి నేను 2000 దేవాలయాలను మ్యాప్ చేశాను. మీరు ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ను క్రింది వివరణ పెట్టెలో కనుగొనవచ్చు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలు, కంటెంట్ను లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తమిళనాడులోని పంచరామ క్షేత్రాల వంటి ఆలయ సమూహాలపై కూడా మాకు వీడియోలు ఉన్నాయి, వాటిని కూడా చూడండి. శ్రీరాముని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీరామ్.